నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। వైఎస్ షర్మిలని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి। చీరాల్లో జరగబోయే బహిరంగ సభకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి ఆహ్వానం। నీటి చౌర్యం అరికట్టడానికి మండల స్థాయిలో ప్రత్యేక టీంలు। సాగర్ నుంచి నీరు విడుదలైన నేపథ్యంలో జల వనరులు, ప్రాజెక్టులు, అనుబంధ శాఖల అధికారుల సమావేశంలో కలెక్టర్ రంజిత్ భాషా। ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి। జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నోడల్ పోలీసు అధికారులు, ఎఫ్ఎస్టీ బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। బెంగళూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలని బుధవారం తన నివాసంలో చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు। బెంగళూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలని బుధవారం తన నివాసంలో చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి తనని ఆహ్వానించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు। చీరాల్లో జరగబోయే బహిరంగ సభకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలని ఆహ్వానించారు। ఆమంచి కృష్ణమోహన్ తో పాటు మాజీ ఏఎంసీ చైర్మన్ మార్పు గ్రెగోరీ, చీరాల రూరల్ సీనియర్ నాయకులు మేడిపోయిన బలరామిరెడ్డి, వేటపాలెం మండల సీనియర్ నాయకులు బండ్లబాబు, చీరాల సీనియర్ నాయకులు కోటిదాసు, మాజీ కౌన్సిలర్ శ్రీరామ్ శామ్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ బజ్జిబాబు, షేక్ రెహమాన్, ఎండ్రపాటి సునీల్ వైఎస్ షర్మిలని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు। సాగర్ నుంచి నీరు విడుదలైన నేపథ్యంలో బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని స్పందన సమావేశ హాల్లో జల వనరులు, ప్రాజెక్టులు, అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ రంజిత్ భాషా వీక్షణ సమావేశం నిర్వహించారు। నాగార్జున సాగర్ నుంచి విడుదలైన జలాలు నేడు బాపట్ల జిల్లాలోకి ప్రవేశించనున్నాయని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా తెలిపారు। సాగర్ నుంచి నీరు విడుదలైన నేపథ్యంలో జల వనరులు, ప్రాజెక్టులు, అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ రంజిత్ భాషా వీక్షణ సమావేశం నిర్వహించారు। సమావేశంలో కలెక్టర్ రంజిత్ భాషా మాట్లాడుతూ తాగునీటి అవసరాల కొరకు మాత్రమే విడుదల చేసిన జలాలను వృధా చేయరాదని తెలిపారు। పశ్చిమ కృష్ణా డెల్టా కింద కాలువలకు 1000 క్యూసెక్కుల నీరు విడుదల కాగా 75 ట్యాంకులు, 3 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపాలన్నారు। నాగార్జున సాగర్ కాలువల కింద 125 చెరువులను నింపడానికి 800 క్యూసెక్కుల నీరు విడుదలైందన్నారు। నీటి చౌర్యం అరికట్టడానికి మండల స్థాయిలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు। మండల తహసీల్దార్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, జల వనరుల శాఖ, ఆర్డబ్ల్యూఎస్ ఈఈలు, డిఈలు, ప్రజా ఆరోగ్య శాఖ, మున్సిపల్ ఏఈలను ఈ టీంలో సభ్యులుగా నియమించామన్నారు। రానున్న 10 రోజులు క్లిష్టమైన పరిస్థితులుగా భావించారన్నారు। తాగునీటిని దారి మళ్లించకుండా అధికారులు పెట్రోలింగ్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు। నీరు వృధాగా రాదని, చివరిలో ఉన్న చెరువులన్నింటికీ నీరు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు। గ్రామ స్థాయిలో వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక టీంలను ఆర్డీఓలు నియమించాలన్నారు। ఆర్డీఓల నాయకత్వంలో 25 మండలాల టీంలు పనిచేయాలని సూచించారు। నియమితులైన మండల ప్రత్యేక అధికారులు సదరు మండలాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు। ఏదైనా ఫిర్యాదులు వస్తే మండల ప్రత్యేక అధికారులు బాధ్యత వహించాల్సి ఉందన్నారు। ఈరోజు యాక్చువల్ టెలికాన్ఫరెన్స్ అనుకున్నాం, బట్ టెలికాన్ఫరెన్స్ ఈరోజు పనిచేయాలి। ఫైనలీ దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ నౌ ఫర్ దిస్ సమ్మర్. RDOs has to lead their divisions and then concerned Tahsildars and MPDOs and look after the entire mandal. And mandal special officers ఎవరైతే ఉన్నారో all mandal special officers has take care of entire mandal. So basically ఇప్పుడు ఎస్సీ గారు చెప్పినట్టుగా వాటర్ డ్యామ్స్ లో కూడా చాలా శాశ్వతమైనటువంటి పరిస్థితి. దీనివల్ల ఇప్పుడు ఆల్ దీస్ ఎస్ఎస్ ట్యాంక్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసుకోవాలి అంటే ఇప్పుడు వచ్చేటువంటి వాటర్ ని కంపల్సరీగా టైల్ ఎండ్ లో ఉన్నటువంటి ఫస్ట్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఫిల్ చేసుకోవాలి। దానికోసం ఒకటి ఈ కెనాల్ వెంట కేడబ్ల్యూడి కెనాల్ కావచ్చు, ఎన్ఎస్పి కావచ్చు, ఈ కెనాల్స్ అలాంగ్ ద కెనాల్ కంపల్సరీగా ఈ పెట్రోలింగ్ టీమ్స్ పెట్టుకోవాలి, మానిటరింగ్ చేసుకోవాలి డే బై డే। ఎక్కడ కూడా వాటర్ లీకేజ్ ఇన్ ద సెన్స్ ఫిష్ ట్యాంక్స్ కానీ అగ్రికల్చర్ కానీ వాడడానికి అవకాశం లేదు కాబట్టి కంపల్సరీగా డ్రింకింగ్ వాటర్ పర్పస్ కాబట్టి ముందు వాటర్ అంతా కూడా టైలెంట్కి వెళ్ళాలి। అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ అన్ని కూడా ఫిల్ కావాలి, డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ అన్ని కూడా ఫిల్ కావాలి। దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఓన్లీ సింగిల్ అజెండా ఆఫ్ దిస్. బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నోడల్ పోలీసు అధికారులు, ఎఫ్ఎస్టీ బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు।
ఎఫ్ఎస్టీ బృందాలు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ నిత్యం అప్రమత్తంగా వ్యవహరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నోడల్ పోలీసు అధికారులు ఎఫ్ఎస్టీ బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు జిల్లాలో మొత్తం 18 ఎఫ్ఎస్టీ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల నియమావళిని ఎవరు అతిక్రమించకుండా పరిరక్షించేందుకు 18 ఎఫ్ఎస్టీ బృందాలు 24/7 విధులు నిర్వహించే విధంగా మొత్తం 216 మంది పోలీసు సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. సి విజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులకు వెంటనే స్పందించి నిర్దిష్ట సమయంలోపు ఎఫ్ఎస్టీ బృందాలు సమస్యాత్మక ప్రదేశానికి చేరుకొని ఆ సమస్యపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ మద్యం, నగదు, బహుమతులు, ఇతర వస్తువుల అక్రమ రవాణాను కట్టడి చేయడానికి ముఖ్యమైన కూడళ్లు, ప్రదేశాల్లో వాహన తనిఖీలు నిర్వహించాలన్నారు. తమ పరిధిలో ఉన్న గ్రామాలను తరచూ సందర్శించి గ్రామస్తులతో సమావేశమై ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటుందని, ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలీస్ శాఖ అండగా ఉంటుందనే భరోసాను ప్రజల్లో కల్పించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు ర్యాలీలు, మీటింగ్లు నిర్వహిస్తున్న ప్రదేశాలను తెలుసుకుని అక్కడికి చేరుకోవాలని, ఆయా పార్టీల అభ్యర్థులు ఎన్నికల నియమావళిని అతిక్రమించకుండా వీడియోలు చిత్రీకరించాలన్నారు. ఎఫ్ఎస్టీ బృందాలు సమర్థవంతంగా విధులు నిర్వహించడానికి గాను వాహనాలకు జీపీఎస్ అమర్చడం జరిగిందన్నారు. దీని ద్వారా ఎక్కడ తిరుగుతున్నారు, ఏ సమయానికి ఏ ప్రదేశానికి చేరుకున్నారు అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించడం జరుగుతుందన్నారు. కనుక ఎఫ్ఎస్టీ బృందాల్లో విధులు నిర్వహించే వారు నిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఎవరైనా ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. చీరాల ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు ఇస్లాంపేటకు చెందిన వహీం వీల్ చైర్ బహూకరించి తమ సేవా గుణాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సుభాష్ నికి వీల్ చైర్ ను అందజేశారు. చీరాల ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు ఇస్లాంపేటకు చెందిన వహీం వీల్ చైర్ బహూకరించి తమ సేవా గుణాన్ని చాటారు. ఈ క్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సుభాష్ నికి వీల్ చైర్ ను అందజేశారు. అనంతరం సూపరింటెండెంట్ మాట్లాడుతూ వైద్యశాలలో రోగుల అవసరాల నిమిత్తం తమ వంతు సహాయంగా దాత వహీం వీల్ చైర్ అందజేయడం అభినందనీయమన్నారు. కొన్ని రోజుల ముందు దాత వహీం బంధువులు చీరాల వైద్యశాలలో చికిత్స పొందడం జరిగిందన్నారు. అయితే ఇక్కడ అవసరాలను స్వయంగా వారు గుర్తించి వీల్ చైర్ అందజేసేందుకు ముందుకొచ్చారని సూపరింటెండెంట్ సుభాష్ ని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాహీర్ వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు. ఇస్లాంపేట వాస్తవులైన ఎస్కే జాహీర్ గారు వాళ్ళ అబ్బాయి ఫహీము వీళ్ళు వాళ్ళ మామగారి జ్ఞాపకార్థం ఆయన కోవిడ్లో చనిపోయిన ఆ బాధలో కూడాను ఈ హాస్పిటల్కి ఉపయోగపడే ఒక వీల్ చైరు ఇవ్వాలని ఆ రోజు నిర్ణయించుకున్నారు. ఈరోజు మంచి వీల్ చైరు తీసుకొచ్చి డొనేట్ చేస్తున్నారు. ఇట్లాంటి దాతలు మా హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. చాలా సంతోషము. వీళ్ళకి చాలా మంచి కృతజ్ఞతలు. ఈ వయసు పిల్లల్ని వేరేగా మనం ఆలోచిస్తాము, సెల్ ఫోన్లు పట్టుకొని బండ్లు వేసుకొని తిరుగుతారని. కానీ ఈ అబ్బాయిలో ఇంత మంచి బుద్ధిని కలిగించే రకంగా పెంచిన తండ్రికి అదే మంచి మనసుతో ఉన్న ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తు రావాలని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మా మామయ్య బర్త్డే అప్పుడు అనుకున్నాను ఆయన పేరు మీద ఇద్దామని. ఆయన కోవిడ్ టైంలో పాస్అవుట్ అయిపోయింది. సో ఆయన పేరు మీద ఇస్తే ఆయన డ్రీమ్ ఉండే హాస్పిటల్స్కి ఏదైనా చేయాలని చెప్పి. సో నా ఈ చిన్న గిఫ్ట్ ఆయన వైపు నుంచి హాస్పిటల్స్. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఇటీవల నిర్వహించిన ఒయాసిస్ ఆటోమేషన్ టెక్నాలజీస్ వారు నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 18 మంది సెయింట్ ఆన్స్ విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలియజేశారు.
వేటపాలెం సెయింట్ థామస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల్లో ఇటీవల నిర్వహించిన ఓయాసిస్ ఆటోమేషన్ టెక్నాలజీస్ వారు నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 18 మంది సెయింట్ థామస్ విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఓయాసిస్ ఆటోమేషన్ టెక్నాలజీస్ వారు క్యాంపెయిన్ సెలక్షన్స్ కళాశాలలో బీటెక్ 2024 విద్యా సంవత్సరంలో పూర్తి చేయబోయే విద్యార్థులకు 2023లలో పూర్తి చేసిన కళాశాల విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్స్ కళాశాలలోని రిక్రూట్మెంట్ ఫెసిలిటీ నందు నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఎంపికలకు 70 మంది ఆన్లైన్ పరీక్షకు హాజరు కాగా అందులో 30 మంది ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. అందులో 18 మంది ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలియజేశారు. బీటెక్ విద్యార్థులు, ఈసీఈ బ్రాంచ్ విద్యార్థులు 15 మంది, ఈఈఈ బ్రాంచ్ విద్యార్థులు 3 ఎంపికైనట్లు తెలిపారు. బీటెక్ విద్యార్థులకు నెలకు 18,000 రూపాయల వేతనంతో పాటుగా ఇతర అలవెన్సులు సౌకర్యం ఉన్నాయన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. ఈ సందర్భంగా చీరాల్లో మసీదులన్నీ ప్రార్థనలకు ముస్తాబయ్యాయి. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. ఈ సందర్భంగా చీరాల్లో మసీదులన్నీ ప్రార్థనలకు ముస్తాబయ్యాయి. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలను ముస్లిం సోదరులు ఆచరించి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. పవిత్ర గ్రంథం ఖురాన్ ఆవిర్భవించిన మాసాన్ని రంజాన్ గా జరుపుకోవడం జరుగుతుందని ముస్లిం మత పెద్దలు వెల్లడించారు. ఇక ఉపవాస సమయంలో మనసు, శరీరం పూర్తిగా అదుపులో ఉంచుకొని ప్రతిరోజు అల్లాను ధ్యానించడం జరుగుతుంది అన్నారు. ఈ పవిత్ర సమయంలో ముస్లిం సోదరులందరూ అపవిత్ర కార్యక్రమాలకు దూరంగా ఉంటారని స్పష్టం చేశారు. రంజాన్ రోజున మత పెద్ద బోధించే సందేశంతో దీక్షలు ముగుస్తాయన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని చీరాల, పేరాల మసీదులు, ఈద్గాలు ముస్లిం సోదరుల ప్రాంతాల్లో వేడుకలకు సిద్ధమయ్యాయి. ముందుగా చీరాల నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు. అలాగే చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు సోదరులారా. ఎందుకంటే ఈరోజు రంజాన్ పండుగ అంటే ఒకసారి గుర్తుంచుకోవాలి. రంజాన్ అంటేనే ఒక గొప్ప, అంటే ఈ రంజాన్ ఒక సంవత్సరం అంతా 12 నెలలు, ఒక నెల, ఆ నెల అనేది రంజాన్ నెల. నెల అంటే ఆ నెలంతా యావత్ ప్రపంచం అందరూ ఉపవాసాలు ఉండి దేవుణ్ణి ప్రార్థించి అందరూ ప్రతి ఒక్క దేశం బాగుండాలి, ప్రతి ఒక్క ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలి. అలాగే మన భారతదేశం కూడా బాగుండాలి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అందరూ బాగుండాలి. కులాలు, మతాలు అన్నానికి అతీతంగా అందరూ ఒకటే అన్నదమ్ముల్లా భయభయలాగా ఉండాలి. అదే రంజాన్ ప్రతి ఒక్కరు కోరుకునేది అదే ఉపవాసాలు కోరుకునే ప్రతి ఒక్కరు దాని కొరకే ఈ రంజాన్ పండుగను మన భారతదేశం, ఆంధ్ర రాష్ట్రం కూడా సుఖ సంతాలతో వర్ధిల్లాలని, ప్రతి పంటలు కూడా సుఖ సంతాలతో ఉండాలని, అలాగే మన రాష్ట్రం మన భారతదేశం కూడా బాగుండాలని, అలాగే ఈ రోజున జరుగుతున్న ఇప్పుడు గమనించారు ప్రతి ఒక్క ముస్లిం కుటుంబం బాగుండాలి. వాళ్ళు సుఖ సంతోషాలతో ఈ రంజాన్ పండుగ సుఖ సంతోషాలతో చేసుకోవాలి. అలాగే వాళ్ళు ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా అలాని ప్రార్థిస్తూ. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. మా మౌలానా గారు చెప్పిన విషయం ఏంటంటే, రంజాన్ మాసం అనేది ఒక్క పొద్దులు మా ఒక పేదరికాన్ని లేకుండా భగవంతుడు ఆ నెల మొత్తం బాగా చూస్తాడు. మా ఇళ్లలో కరువు కాటకాలు లేకుండా అన్నీ బాగుంటాయి. అట్టనే భగవంతుడు దాంతోపాటు శైతాన్ని బంధిస్తాడు, తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తాడు. దాని తగ్గట్టు ఈ నెలసారి జన్నత్ ఎప్పుడు స్వర్గ ద్వారాలు తెలిసి ఉంటాయి, నరక ద్వారాలు మూసేసి ఉంటుంది. దాన్ని బట్టి అందరూ బాగుండాలా, ఒక కమ్యూనిటీ అని కాదు, మైనార్టీలు, క్రిస్టియన్స్, హిందూ, ముస్లిం భాయ్ లాగా ఎప్పుడు అందరం కలిసి ఉండాలనే మా పెద్దలు ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటారు. దాంట్లో మేము ఉండాలా, అందరూ బాగుండాలా, ఇది మైనార్టీలు ఎప్పుడు కోరుకునేది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నేరుగా క్యూలైన్లో నిలబడి దర్శనం చేసుకుంటున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 55,756 మంది భక్తులు దర్శించుకోగా 17,866 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 2.71 కోట్లు వచ్చిందన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి చూద్దాం. భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. తెలంగాణలో వాతావరణం కాస్త చల్లబడినప్పటికీ ఏపీలో మాత్రం భానుడు ఠారెత్తిస్తున్నాడు. ఏపీలోని 16 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. అత్యధికంగా నిడమానూరులో 44.5 డిగ్రీలు నమోదైంది. ఇక నేడు రేపు ఏపీలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. పలు చోట్ల 40 డిగ్రీలు దాటుతున్నాయి. మరోపక్క వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ఉదయం 10 గంటల నుంచే తీవ్రత కనిపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటితే ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉక్కపోతతో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలంటున్నారు. ఏప్రిల్ మొదట్లోనే ఎండల తీవ్రత ఎలా ఉంటే మే నెలలో మండుటెండలు ఏ రేంజ్ లో ఉంటాయో అని జనం భయపడుతున్నారు.
చీరాల పట్టణంలోని గడియార స్తంభం కూడలో ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి దృష్ట్యా చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని రిటైర్డ్ ఏసీపీ కట్ట రాజ్ వినయ్ కుమార్ హాజరై ప్రారంభించారు. చీరాల పట్టణంలోని గడియార స్తంభం కూడలిలో ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి దృష్ట్యా చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని రిటైర్డ్ ఏసీపీ కట్ట రాజ్ వినయ్ కుమార్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. దశాబ్దాల పాటు ఉద్యోగులుగా సేవలందించి విశ్రాంతి పొందాల్సిన వయసులో సేవ చేసేందుకు సంఘంగా ఏర్పడడం గొప్ప విషయమన్నారు. సమాజంలో తోటివారికి సాయపడాలనే మనసుతో వృద్ధుల సంఘం చేపడుతున్న ప్రతి కార్యక్రమం స్ఫూర్తిదాయకమన్నారు. వేసవిలో చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపట్టి సంఘం ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో హరిహరరావు, యలమందారెడ్డి, శామ్యుల్, సుందర్రావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేసినటువంటి ఇక్కడికి పెద్దలందరికీ ఈ యొక్క శుభదినాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు సంవత్సరం మనకి ఎంతో ఉన్నతమైనది పాటిస్తాం. చాలామంది దీన్ని మన ప్రాంతంలోనే ఎక్కువ చేసుకుంటున్నారు. ఉత్తరాదిని కూడా కొన్ని వర్గాల వారు చేసుకుంటూ చాలా బహిరంగంగా ఈ యొక్క ఉత్సవాన్ని, ఈ దినాన్ని చేసుకుంటూ ఉంటారు. మరి ప్రపంచంలో, భారతదేశంలో కాకుండా ప్రపంచంలో కూడా కొంతమంది మన వాళ్ళు ఉంటారు. ఈ దినాన్ని మరవకుండా వాళ్ళు కూడా జరుపుకుంటున్నట్టు పర్వదినం. ఇలాంటి దినాల్లో మనం కొంచెం ప్రజలకి ఏదో ఒకటి చిన్న సహాయాన్ని, తప్పికొన్నవాన్ని దప్పిక తీర్చడానికి మనం చిన్న ఒక ప్లాన్ని మా సీనియర్ సిటిజన్స్ ఇంతకుముందు కూడా ఎంప్లాయీస్ కూడా అసోసియేషన్ వాళ్ళు కూడా దానిలో ఉన్నవాళ్ళు దీనిలో ఉన్నారు, దీనిలో ఉన్నవారు దానిలో ఉన్నారు. వీళ్ళందరూ కలిపి కూడా మానవతావాదులు కూడా ఉన్నారు దీంట్లో. ఆ యొక్క సంస్థలు అన్నీ కలిపి 2-3 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క చలివేంద్రాన్ని స్థాపించడం చాలా ఉదాహరణ. దీన్ని తప్పకుండా కొనసాగించాలి. ఎవరన్నా లేకపోయినా ఉన్న వాళ్ళతో కొనసాగించి ఈ 2-3 నెలల్ని చేయటం అనేది మనకి ఒక చిరు సహాయమే. అందులో ఏమీ లేదు, మనం ఇచ్చేది పొందిచ్చేది లేదు. కానీ దప్పికొన్నవాన్ని దప్పిక తెచ్చినటువంటి ఒక పెద్ద స్వామిత ఉన్నది. దప్పికొన్నవాన్ని వాడిని దప్పిక తీరిస్తే వాడికి పుణ్యలోకాలు దొరుకుతాయంట. అలాగే ఆకలి కొన్నవాడిని ఆకలి తీరిస్తే వాడికి కూడా పుణ్యలోకాల్లోకి వెళ్తారని ఒక నానుడి. ఆ విధమైన దాంట్లో మనం కూడా భాగం పంచుకుంటున్నామని నేను అభిప్రాయపడుతున్నాను. ఇలాంటి అవకాశాన్ని నాకు కూడా కల్పించి పెద్దగా ఉన్నానని, మీరు పెద్దలైన వాళ్ళు రండిస్తారని నన్ను ఆహ్వానించిన మా సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్ గారికి. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత పీటర్ హిగ్స్ సోమవారం కన్నుమూశారు. స్వల్ప అనారోగ్యానికి గురైన ఆయన తన ఇంట్లో తుది శ్వాస విడిచారని ఎడిన్బర్గ్ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ యూనివర్సిటీలో పీటర్ హిగ్స్ దాదాపు 50 ఏళ్లు ప్రొఫెసర్ గా పనిచేశారు. 1964లో ఆయన కనుగొన్న ద్రవ్యరాశి కణ సిద్ధాంతానికి గాను 2013లో నోబెల్ అవార్డు దక్కింది. బెల్జియంకు చెందిన మరో భౌతిక శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్ ఎంగ్లర్ట్ తో కలిసి సంయుక్తంగా హిగ్స్ నోబెల్ అందుకున్నారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో భారతీయ జనతా పార్టీ ప్రచారంలో స్పీడును పెంచింది. లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లే లక్ష్యంగా ప్రధాని మోదీ సుడిగాలి ప్రచారం కొనసాగుతుంది. పలు రాష్ట్రాల్లో వరుస పర్యటనలు హోరెత్తిస్తున్నారు. ప్రధాని మోదీ మంగళవారం తమిళనాడులో పర్యటించారు. తమిళసై అన్నామలైతో కలిసి చెన్నైలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ రోడ్ షో నిర్వహించారు. మోదీ రోడ్ షోకి జనం పోటెత్తారు. ప్రధాని మోదీ ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో చేరుకున్న బీజేపీ కార్యకర్తలు, ప్రజలు మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులు తమిళనాడు ప్రజల జీవన నాణ్యతను, జీవన సౌలభ్యాన్ని పెంచాయన్నారు.
సీఎం జగన్ మేమంతో సిద్ధం బస్సు యాత్రకు జనం నీరాజనం పలుకుతున్నారు. 12వ రోజు గంటావారిపాలెం నుంచి మొదలైన బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దారి పొడవునా వైసీపీ శ్రేణులు ప్రజలు జగన్ కు స్వాగతం పలుకుతున్నారు. గంటావారిపాలెం దగ్గర సీఎం జగన్ ను పల్నాడు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు కలిశారు. పలువురు జనసేన టీడీపీ నేతలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు పాముల రాజేశ్వరిదేవి, రమేష్ కుమార్ రెడ్డితో పాటు జనసేనకు రాజీనామాకు చేసిన పోతెన మహేష్ వైసీపీలో చేరారు. అనంతరం సీఎం జగన్ బస్సు యాత్ర సొంతమాగులూరు క్రాస్ రోడ్డుకు చేరుకుంది. యాత్రకు జనం నీరాజనం పలికారు. అక్కడ నుంచి అన్నవరపాడు చేరుకున్న ముఖ్యమంత్రి బస్సు యాత్రకు భారీ గజమాలతో స్వాగతం పలికారు స్థానికులు. ఎలక్ట్రిక్ వాహనాల వైపు జనాల దృష్టి కేంద్రీకృతమైంది. ఎక్కువ సంఖ్యలో వాటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే వినియోగదారులకు ప్రధాన ఇబ్బంది వాటి ధర 1,00,000కు పైగానే ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఉన్నాయి. అయితే ప్రముఖ ఎస్ఏఆర్ గ్రూప్ నకు చెందిన ఎలక్ట్రిక్స్ ఈవీ సంస్థ అనువైన బడ్జెట్ లో హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఈ 2W ని లాంచ్ చేసింది. దీనిలో ప్రధాన ఆకర్షణ దాని లుక్ తో పాటు ఫీచర్లు. ప్రస్తుతం ఈ స్కూటర్లను ఎలక్ట్రిక్స్ ఈవీ సంస్థ 49,999 ఎక్స్ షోరూమ్ కు విక్రయిస్తుంది. దీనిలో మరో కొత్త అంశం ఏంటంటే ఈ బైక్ తో పాటు బ్యాటరీ రాదు. దానికోసం ప్రత్యేకమైన సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కూడా సర్వీస్ లాగానే కంపెనీ వినియోగదారులకు అందిస్తుంది. ముంబై ఇండియన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గత కొన్ని నెలలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే మొన్నటి ఐపీఎల్ మ్యాచ్ లో అతను తొలిసారి మళ్లీ మైదానంలోకి దిగాడు. గత 3 నెలల నుంచి 3 రకాల గాయాలతో ఇబ్బంది పడినట్లు సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఐపీఎల్ పోస్టు చేసిన వీడియోలో అతను ఈ విషయాన్ని చెప్పాడు. కానీ తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు చాలా కృషి చేసినట్లుగా కూడా చెప్పారు. రికవరీ ప్రాసెస్ చాలా బోరింగ్ గా సాగిందన్నారు. స్పోర్ట్స్ హెర్నియాతో పాటు మడిమ సమస్యతోనూ బాధపడినట్లు తెలిపారు. వీటికి తోడు కుడి మోకాలికి కూడా గాయమైనట్లు సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు. స్పోర్ట్స్ హెర్నియా చికిత్స కోసం సూర్య సర్జరీ చేయించుకున్నాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ షర్మిలని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి. చీరాల్లో జరగబోయే బహిరంగ సభకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి ఆహ్వానం. నీటి చౌర్యం అరికట్టడానికి మండల స్థాయిలో ప్రత్యేక టీంలు. సాగర్ నుంచి నీరు విడుదలైన నేపథ్యంలో జల వనరులు, ప్రాజెక్టులు, అనుబంధ శాఖల అధికారుల సమావేశంలో కలెక్టర్ రంజిత్ భాషా. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నోడల్ పోలీసు అధికారులు, ఎఫ్ఎస్టీ బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.